హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే, మీలో ఎవరైనా సరే హోమ్ లోన్ కానీ ఏదైనా సరే ఒక లోన్ తీసుకున్నప్పుడు 25 సంవత్సరాలకి తీసుకుంటే ఆ లోన్ అనేది మనం 10 సంవత్సరాల్లో ఎలా కంప్లీట్ చేయగాలి, అంటే 10 సంవత్సరాల్లోనే మన లోన్ అనేది క్లోజ్ చేయొచ్చా లేదా, అలాగే ఏమైనా సరే ఛార్జెస్ పడతాయా, ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి లోన్స్ తీసుకుంటే అనేది మనం ఈ వీడియోలో క్లియర్ గా చూడబోతున్నాము. ప్రతి ఒక్కరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో చివరిలోని మనం తీసుకున్నటువంటి హోమ్ లోన్ ప్రాపర్ గా యూటిలైజ్ చేస్తే మీకు వడ్డీ రావడమే కాకుండా ఇన్కమ్ కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అది ఎలాగో చిన్న టిప్ అనేది మీకు చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి. మీకు లోన్ మీద ఏమైనా సరే సందేహం ఉంటే నా కామెంట్ అనేది డెఫినెట్ గా చేయండి. చూడండి, మనం తీసుకున్నటువంటి హోమ్ లోన్ అంటే ఇంటి రుణాన్ని చాలా మంది కూడా ఏంటంటే దీర్ఘకాలికంగా మనం పేమెంట్ చేస్తూ పోతే ట్యాక్స్ డిడక్షన్ రూపంలోని మనకి ఏదో బెనిఫిట్ వస్తుందని చాలా మంది ఆలోచిస్తారు. ఇది నిజంగా అపోహ అండి. అలాగే ఏంటంటే మనం ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇంటి రుణం తీసుకున్న తర్వాత ఆ చివరి వరకు కూడా మనకి ఈఎంఐ తక్కువ పడుతుంది కదా అని మనం వెయిట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఏదైనా సరే ఇబ్బందులు ఏవైనా వస్తే అప్పుడు మనం పేమెంట్ చేసే అవకాశం కూడా ఉండకపోవచ్చు. సో అందుకని మనం ఎంత వీలైతే అంత తొందరగా మనం తీసుకున్నటువంటి ఇంటి రుణాన్ని క్లోజ్ చేసుకోవడం మంచిదన్నమాట. అలాగే చాలా మంది ఏంటంటే మనం ఈఎంఐ అనేది పెంచుకోవచ్చా, లేకపోతే టెన్యూర్ అనేది ఇంకా మనం పెంచుకోవాలా, లేదా మన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్లోని హోమ్ లోన్ లోని కట్టేయడం మంచిదా, లేకపోతే ఇంకా చేతిలో మనం పెట్టుకొని ఉంచుకోవాలని చాలా మందికి సందేహాలు వస్తాయి అనమాట. సో ఇవన్నీ కూడా నేను వివరిస్తాను. ఏంటి అంటే, ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మనం 50 లక్షల లోన్ కి వెళ్ళామండి, ఇంటి లోన్ కి వెళ్ళాము. అది 25 సంవత్సరాలు, వడ్డీ రేట్ వచ్చి 8.5% ఉందండి. అంటే మనం నెలకి ఈఎంఐ కట్టేది ఎంత అంటే 40,000 వరకు దగ్గర పడుతుంది. ఇలా 40,000 కట్టినప్పుడు మనం 30 సంవత్సరాలకి కట్టుకుంటే మనం తీసుకున్నది ఇప్పుడు 50 లక్షలు అయితే మనం 30 సంవత్సరాలకి ఇది దగ్గరగా ఎంత అవుతుందండి, 1,50,00,000 పైనే అవుతుంది అనమాట. సో ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి అంటే, మీరు ఏదైతే ఈఎంఐ అనేది పేమెంట్ చేస్తున్నారో 40,000 ఈఎంఐ అయితే మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, 50,000 కట్టుకోండి నెలకి. అలా మీకు 25 సంవత్సరాలకి క్లియర్ అయ్యే లోన్ మీకు 19-18 సంవత్సరాలకి క్లియర్ అయిపోతుంది. అలాగే మీ దగ్గర ఏదైనా సరే ఎక్స్ట్రా డబ్బులు వచ్చినాయి అనుకోండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయర్స్ కి అయితే వేరియబుల్ పేలు లేకపోతే అదర్ ఎలవెన్స్ ఇలాంటివి వచ్చినాయి అనుకోండి, అది లోన్ లో మీరు వేసేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఏదైతే మీ దగ్గర అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఉంటుందో అది తగ్గిపోతే మీకు వడ్డీ కూడా ఆ నెలకి తగ్గిపోతుందండి. వడ్డీ తగ్గిపోతుంది కాబట్టి ఇంకా తొందరగా క్లోజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట. దీనికి చాలా మంది ఏం చేస్తారు అంటే ప్రీపేమెంట్ ఛార్జెస్ అనేవి కూడా ఛార్జ్ చేస్తారు చాలా ప్రైవేట్ బ్యాంకుల్లో చూసుకుంటే. సో మీరు లోన్ తీసుకున్నప్పుడు ఏంటంటే ముందుగా వాళ్ళని అడగండి, ఏంటంటే ఏమైనా సరే ప్రీపేమెంట్ ఛార్జెస్ ఉన్నాయా, లేకపోతే ప్రీ క్లోజర్ ఛార్జెస్ ఉన్నాయా. ఎందుకు అంటే ఆ బ్యాంకులు ఇప్పుడు 25 సంవత్సరాలు మీరు తీసుకుంటే టెన్యూర్ 25 సంవత్సరాల వరకు వెయిట్ చేయమంటారు. ఎందుకంటే బ్యాంకులకు వడ్డీ ఎక్కువ వస్తుంది. ఇక్కడ మీరు అన్ని సంవత్సరాలు కడుతూ ఉండడం వల్ల చూడండి, మనం 50 లక్షలు తీసుకుంటాం, 25 సంవత్సరాలకి ఎంత అవుతుందండి, అది 2,50,00,000 అవుతుందండి. మనం తీసుకున్నది 50 లక్షలు జస్ట్. కానీ చాలా బ్యాంక్స్ ఏంటంటే అలాంటివి ఇప్పుడు ఛార్జ్ చేయట్లా, ప్రీ క్లోజర్స్ అలాగే ప్రీపేమెంట్ ఛార్జెస్ అనేవి. మన దగ్గర ఇప్పుడు డబ్బులు ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ 50 లక్షలు నేను తీసుకున్నాను, ఇప్పుడు ఒక సంవత్సరం నా దగ్గర డబ్బులు వచ్చినాయి, వేరే ప్రాపర్టీ అమ్మేసి నాకు డబ్బులు రాగానే నేను ఇది క్లోజ్ చేసేసా. నేను 50 లక్షలు తీసుకుంటే ఆ ఒక్క నెల 2 నెలలకు మాత్రమే ఛార్జెస్ పడతాయి అనమాట. ఇలాంటివి బ్యాంక్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట లోన్ తీసుకున్నప్పుడు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొంతమంది ఏం చేస్తారంటే లోన్ తీసుకున్నప్పుడు టెన్యూర్ అనేది పెంచుకోవాలా అనుకుంటారు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, యాజ్ ఎ బ్యాంకర్ గా మా దగ్గరికి కొంతమంది లోన్స్ అప్లై చేయడానికి వస్తారు. వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి మేము 70 సంవత్సరాల వరకు, అంటే వాళ్ళ ఏజ్ 30 సంవత్సరాలు అనుకోండి, 70 సంవత్సరాల వరకు రీపేమెంట్ కెపాసిటీ ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే, సార్ నాకు 70 సంవత్సరాల వరకు ఎందుకు సార్, నాకు 10 సంవత్సరాలు పట్టండి, నేను 10 సంవత్సరాల్లో లోన్ క్లోజ్ చేసేస్తానంటారు. సో ఇలాంటి మిస్టేక్స్ అయితే మీరు అస్సలు చేయకండి. ఎందుకు చేయొద్దు అంటే, మీరు 10 సంవత్సరాలకి పెట్టుకుంటారు, ఇన్ కేసు మీకు 20,000 పడే ఈఎంఐ 70 సంవత్సరాలు 20,000 పడుతుంది అనుకోండి, మీరు 10 సంవత్సరాలకి పెట్టుకోవడం వల్ల అది మీకు 50,000 అవుతుంది. ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటాయి, ఫ్యూచర్ లో మన దగ్గర ఏదైనా సరే కష్టాలు రావచ్చు ప్రతి ఒక్కరికి కూడా. అప్పుడు ఉంటాయో లేదో తెలియదు. ఒక నెల ఆపేసిన తర్వాత 2వ నెల కట్టాలంటే 50,000 లక్ష రూపాయలు కట్టాలి. అప్పుడు ఇంకా భారం అయిపోతుంది అనమాట మనకి. అప్పుడు ఏంటంటే మనం కట్టకపోతే 3 నెలలు చూస్తే బ్యాంకులు 4వ నెల మీకు నోటీస్ ఇచ్చి మీ సైట్ అనేది ఆక్షన్ లో వేసేస్తారు వాళ్ళు. ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా మీరు 70 సంవత్సరాలు పెట్టుకోండి, అప్పుడు 20,000 ఈఎంఐ పడుతుంది. మన దగ్గర 50,000 ఉందంటే 50,000 కట్టుకోండి. మీరు 20,000 ఈఎంఐ వచ్చినా మీరు 50,000 కట్టుకోవచ్చు, ఎందుకంటే ప్రీపేమెంట్ ఛార్జెస్ ఉండవు అనమాట. దీని వల్ల ఏంటంటే మనకి నెక్స్ట్ మంత్ ఏదైనా సరే ఇబ్బంది వచ్చినప్పుడు ఆ మంత్ మనం కట్టకపోయినా పర్వాలేదండి, బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎలాంటి ప్రెజర్ రావు, కాల్స్ కూడా రావు. ఎందుకంటే మనం ఎక్సెస్ అనేది పేమెంట్ చేస్తున్నాము ఈఎంఐ కన్నా ఎక్కువ. అలాగే మనకి వడ్డీ కూడా తగ్గిపోతూ వస్తుందని. అలాగే ఇంటి లోన్ అనేది క్లోజ్ చేసిన తర్వాత చాలా మంది కూడా బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని చంపేస్తున్నారు సార్, ఎందుకంటే ఈ ఫార్మాలిటీస్ అన్ని చాలా
ఉన్నాయి అంటారు. నేను ఒక్కటే చెప్తానండి, ఎవరైనా సరే మీరు వెహికల్ లోన్ కానీ, పర్సనల్ లోన్ కానీ, మార్ట్గేజ్ లోన్ కానీ, హోమ్ లోన్ కానీ ఏ లోన్ తీసుకున్నా సరే లోన్ క్లోజ్ చేసిన వెంటనే మీరు ఒక్కటి చేయాలి. ఏంటి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది బ్యాంకర్స్ నుంచి తీసుకోవాలి. మా దగ్గర మీ అప్పులన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి, మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్ని మేము రిలీజ్ చేసేస్తున్నామని. అదే వెహికల్ లోన్ తీసుకుంటే మీ హైపోతికేషన్, మీరు వెహికల్ తీసుకుంటారు, అది బ్యాంక్ పేరు మీదకి వస్తుంది. లోన్ తీసుకున్న తర్వాత లోన్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ అది రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయకుండా మీరు మర్చిపోయారు అనుకోండి, ఒక 2-3 సంవత్సరాల తర్వాత మీ కార్ ఏదైనా సరే వేరే వాళ్ళకి అమ్మాలంటే ఇక్కడ హైపోతికేషన్ టు బ్యాంక్ అని వస్తుంది అనమాట. అది రిలీజ్ చేయాలి కాబట్టి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వెంటనే తీసుకోవాలి. అదొకటి, మీ లోన్ క్లోజర్ స్టేట్మెంట్ కూడా తీసుకోవాలి. ఈ రెండు తీసుకుంటే మీరు చాలా చాలా సేఫ్ గా ఉన్నట్లు అనమాట. చాలా మంది మర్చిపోతారు, ఇప్పుడు క్లోజ్ చేసేస్తారు లోన్, నార్మల్ గానే ఆన్లైన్ లో క్లోజ్ చేసేస్తారు. ఎప్పుడో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలకి కొంతమంది గుర్తొచ్చి అప్పుడు రిలీజ్ చేస్తారు. అప్పుడు మీ లోన్ అకౌంట్ కూడా బ్యాంకర్స్ అందరూ మారిపోతారు. మీ లోన్ ఎవరిచ్చారు, తర్వాత ఎక్కడి నుంచి తీసుకున్నారు, కొంతమంది ఆ ఎన్ఓసి సర్టిఫికెట్లు బ్యాంక్స్ ఇవ్వడానికి కస్టమర్ని చాలా వరకు కూడా తిప్పుతాయి అనమాట. సో ఎలాంటి మిస్టేక్స్ అనేవి చేయకండి. ఎప్పుడు లోన్ క్లియర్ అయితే అప్పుడు వెంటనే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోండి, బ్యాంక్ క్లోజర్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోండి. నేను ఇంకోటి చెప్తాను అన్నాను కదా, మీ అందరికీ కూడా ఒక టిప్ ఏంటి అంటే, ఇంటి లోన్ తీసుకుందాం అనుకుంటున్నారు, ఇంటి రుణం తీసుకున్నప్పుడు మీకు ఒక 20 లక్షలు కావాలి లోను. అదే మీరు ఏం చేస్తారు అంటే దాన్ని 30 లక్షలు కూడా మీరు ఎలిజిబిలిటీ ఉంటే తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు ఇంటి రుణం మీద మీకు ఎంత పడుతుందంటే 75 పైసలు 80 పైసలు పడుతుందండి. దాన్ని మీరు తీసుకెళ్లి మ్యూచువల్ ఫండ్స్ లో కనుక మంచి రిటర్న్స్ వచ్చే దాంట్లో మీరు అనాలిసిస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అక్కడ మీరు చూసుకోండి, చాలా మ్యూచువల్ ఫండ్స్ కూడా సంవత్సరానికి 20% వడ్డీ ఇస్తున్నాయి. అంటే దగ్గరగా మనకి ₹1.5-2 వడ్డీ ఇస్తున్నాయి. మీరు కన్స్ట్రక్షన్ అనేవి చేసుకుంటూ అక్కడ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఆ వచ్చే ఇన్కమ్ అనేది మ్యూచువల్ ఫండ్ లో ఏదైతే రిటర్న్స్ వస్తున్నాయో వాటితో మీరు ఈ లోన్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు 50 లక్షలు ₹1,00,00,000 పెట్టిన తర్వాత ఇంటి అద్దెకిద్దాంలే, దాని మీద వచ్చేటటువంటి రెంట్ తోనే మనం లోన్ క్లోజ్ చేద్దాం అనుకుంటారు. ఇది చాలా వరకు కూడా మీకు లాస్ అనేది వస్తుందని. కాకపోతే అసెట్ అనేది మీకు ఉంటుంది, కానీ చూడండి ఈఎంఐ మీకు 40,000 వస్తుంది, మీరు ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొంటారు, కొన్న తర్వాత 40,000 ఈఎంఐ అంటే మీకు వచ్చే రెంట్ ఎంత అండి, మహా అయితే ఒక 20,000-15,000 అలాగే వస్తుంది అనమాట. మీరు ఇంకా అదనంగా మీరే పేమెంట్ చేసుకోవాలి. అదే మీరు ఈ అమౌంట్ ని తీసుకెళ్లి మీరు మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకున్నారు అనుకోండి, దాంట్లో కూడా మీకు 20%, 10% పైన మీకు మినిమం అష్యూరెన్స్ అనేది ఉంటుంది మ్యూచువల్ ఫండ్ లోని. సో ఆ అమౌంట్ ని కూడా మీరు ఈ హోమ్ లోన్ లో కట్టేసుకోవచ్చు. దాని వల్ల మీకు అసెట్ అనేది ఉంటుంది, ఇంటి ఇన్కమ్ వస్తుంది, ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి కూడా రిటర్న్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మీ పోర్ట్ఫోలియో పెంచుకోండి. ఇంకొక టిప్ ఏంటి అంటే, చాలా మందికి కూడా సిబిల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. మినిమం ఏంటంటే సిబిల్ స్కోర్ 700 కన్నా తక్కువ అయితే బ్యాంక్స్ ప్రిఫర్ చేయవు లోన్ ఇవ్వడానికి. సో మీ సిబిల్ స్కోర్ అనేది ఎలా పెంచుకోవాలి, తక్కువ ఉంటే కనుక క్రెడిట్ కార్డు కొత్తది ఏదైనా తీసుకొని దాని పేమెంట్స్ అన్ని కూడా సకాలంలో చెల్లించండి. ఒక 6 మంత్స్ వరకు కంటిన్యూగా మీకు ఇప్పుడు బాకీ 20,000 చూపించింది అనుకోండి క్రెడిట్ కార్డు, అది వెంటనే పేమెంట్ చేసేయండి. లేకపోతే మీరు ఏదైనా గోల్డ్ లోన్ తీసుకున్నారు అనుకోండి, దాని రీపేమెంట్స్ కూడా ఒక 6 మంత్స్ వరకు కంటిన్యూగా విత్ ఇన్ టైమ్ లోనే మీరు పేమెంట్ చేసి మీ సిబిల్ స్కోర్ అనేది పెరిగే అవకాశం 100% ఎక్కువ ఉంటుంది అనమాట. సిబిల్ స్కోర్ దేంతో ఎక్కువ పేమెంట్ చేసుకోవచ్చు అంటే, లోన్ రీపేమెంట్స్ కన్నా క్రెడిట్ కార్డుల ద్వారా పేమెంట్ అనేది మీరు ఎక్కువగా చేస్తున్నట్లయితే విత్ ఇన్ టైమ్ లోని క్రెడిట్ స్కోర్ అంతే వేగంగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇది చాలా మందికి తెలియదు. సో దయచేసి ఈ వీడియో అనేది అందరికీ షేర్ చేయండి, చాలా మందికి తెలుస్తుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనుక మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే మీరు దయచేసి కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో అనేది లైక్ చేసి మాకు సపోర్ట్ చేస్తే మేము ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని కూడా మీకు ఇక ముందు తీసుకురాగలం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అసెట్ మంత్ర.